హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఈరోజైతే ఉగాది పండుగ రోజున మేము ఏం చేసుకున్నామో చూపిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది పండుగ రోజున అయితే ఇల్లు బయట శుభ్రం చేసేసుకొని చక్కగా అలంకరించుకున్నాము ముగ్గులతో చక్కగా. అలాగే పండుగ రోజున కంపల్సరీ మామిడాకు కావాలి కాబట్టి, ఏ శుభకార్యానికైనా పండుగలకైనా మామిడాకు కావాలి కాబట్టి ఈ మామిడి తోరణాలను అయితే చక్కగా గేటుకి ఇంటికి శుభ్రంగా కట్టేసుకున్నాము. అలాగే చాలా రకాల పువ్వులు పూసాయి మా ఇంట్లో. మందార పువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూసాయో. మందార పువ్వులు, సత్యనారాయణ పువ్వు, ఇంకా వైట్ చక్రాల పువ్వులు, రోజు పువ్వులు చాలా చాలా పూసాయి. పింక్ గన్నేరు పువ్వులు అయితే చాలా పూసాయి. అన్నిటినీ తెంపుకొని అయితే రెడీగా పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మా ఆయన దేవుడి పటాలను శుభ్రం చేసి అలంకరించి చాలా బాగా పూజ చేశాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అలంకరించాడో, చాలా బాగుంది కదా. అలాగే నేను తొందరగా రెడీ చేశాను. మా భక్షాలు, మా పచ్చడి మీకు చూపిస్తున్నాను, మీకు ఇస్తున్నాను. తినండి కంపల్సరీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతకీ ఇంత తొందరగా మేము ఎందుకు వెళ్తున్నామంటే, గోమాత ప్రదక్షిణానికైతే, గోమాత పూజకైతే వెళ్ళాము. శివానంద ట్రస్ట్ అని మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. శివానంద ట్రస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ గోమాత పూజలో పాల్గొని ప్రదక్షిణ చేసి, గోమాతకి మా చేతులతో స్వయంగా అరటి పండ్లు, బెల్లం పెట్టడం అయితే ఉగాది పండుగ రోజున అయితే మా చేతులతో మేమైతే స్వయంగా పెట్టడం అయితే మాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఆ అమ్మవారిని చూస్తూ ఈ పండుగ జరుపుకోవడం, ప్రతి ఒక్కరికి ఈ గోమాత ఆశీర్వచనాలు పొందడము, ఇక్కడికి వచ్చిన వారికి, ఇక్కడికి రాని వాళ్ళందరికీ ఆశీర్వచనాలు దక్కాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఈ గోమాత ఆశీర్వచనాలు పొందాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోమాత చక్కగా గడ్డి, ఆవు, బెల్లము, అరటిపండు అయితే చక్కగా తింటుంది. ఆ తర్వాత ఉగాది ఉత్తమ పౌర పురస్కారం అని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఆ ట్రస్టులో కొంచెం సేపు పెద్ద గొప్ప వాళ్ళని ఇన్వైట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది. స్వయంగా ఆ పెద్ద పండితులను, జ్యోతిష్యులను, గురువులైన పెద్ద పండితులు, జ్యోతిష్యులు, గురువులు వారిని స్వయంగా కలవడం, వారు చెప్పిన ప్రసంగాలను, అనుభూతులను, రాశిఫలాలను స్వయంగా మా కళ్ళతో చూడడము, చెవులతో వినడము, అక్కడ ఉండి మేము ఆ అనుభూతిని పొందడం చాలా బాగా అనిపించింది. ఈ ఉగాది పరాభవ నూతన సంవత్సర పండుగ వేడుకలో పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది. చాలా నేర్చుకున్నాము. ఆ తర్వాత అక్కడ ఆ గురుమూర్తులకు హారతి ఇచ్చారు. ఆ హారతిని ప్రతి ఒక్కరము స్వీకరించాము. వారి ఆశీస్సులను ప్రతి ఒక్కరము పొందాము. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలను పొందాము. మేమైతే అక్కడికి వచ్చిన ట్రస్ట్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్కరిని వదలకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వయంగా వారి చేతులతో మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గురుమూర్తులు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా కూర్చున్నారో. ఆ తర్వాత ఆ శివయ్యను కలవడం, ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రస్ట్ వారు పెట్టిన తీర్థ ప్రసాదాలను స్వీకరించాము. వారు పెట్టిన తీర్థ ప్రసాదాలను కూడా మేము స్వీకరించి అక్కడ ఉన్న మామిడి చెట్టుకు ఆ మామిడి చెట్టులను కాయలను చాలా బాగా ఆస్వాదిస్తూ ఆ గురుమూర్తుల దగ్గర మేము కూడా ఫోటో దిగి ఆ మెమెంటోను మేము కూడా స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న
ప్రతి ఒక్కరూ వారి ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగి ఈ ఉగాది సంవత్సర నూతన శుభాకాంక్షలతో మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. వారు ఇచ్చిన ఈ పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మా ఉగాది పురస్కారం. ఎలా ఉందో కామెంట్ చేయండి.